సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. సత్యార్థ ప్రకాశంలో విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఓం 50వ పుట సంఖ్యలో చూడండి. అపరస్మిన్ అన్నరసం యుగపత్ చిరం క్షిప్రమితి కాలలింగాని. వైశేషిక దర్శనం ఇది అయిపోయింది కదా. నిత్యేషు అభావ అనిత్యేషు భావాత్ కారణే కాలాఖ్యేతి. ఈ నిత్యము అనిత్యము అనేటువంటిది కాలంతో తయారవుతుంది. ఇది చాలా లోతైనటువంటి రహస్యం ఇక్కడ ఉన్నది. మనము ఏదైతే అధ్యాత్మ సత్సంగంలో మొదట ఈ తరగతికి పూర్వము 4:30 నుంచి 5 గంటల వరకు విచారిస్తున్నటువంటి దాంట్లో ఈ యొక్క శరీరము యొక్క ఆయుష్ యొక్క రహస్యము ఇక్కడ వస్తున్నది. దీన్ని మళ్ళీ చదవండి. ఇంకా మళ్ళీ రేపు కావాలంటే మళ్ళీ ప్రశ్నించండి. కాబట్టి పూర్తిగా ఇప్పుడు వినండి, మళ్ళీ రేపు ప్రశ్నించండి. దీని విషయంలో కాలము యొక్క ఆత్మ అనేటువంటిది పురుషుని శరీరంలో రావడం, స్త్రీ యొక్క గర్భాశయంలోకి వచ్చిన తర్వాత పిండంలాగా ఎదగడానికి కావలసినటువంటి ఈ రూప ఆకృతి దృశ్యం ఏ రకంగా ఒక్కరోజు ఒక కొంచెం ఇట్లా ఉప్పొంగినట్టుగా, రెండవ రోజు మూడవ రోజు ఇట్లా గాలి బుడగలాగా ఇట్లా తయారవుతూ ఈ పిండ రూపం ఎట్లయితే దాల్చిందో అది కాలము వల్ల తయారవుతుంది. ఆ కాలము ఎక్కడ ఉన్నది అని అంటే ఈ యొక్క సూర్యుడి యొక్క ఉదయాస్తమయముల మీద కాలం ఉన్నది. ఆ కాలంతోటి పండుతున్నటువంటి అన్న ఔషధులతోటి ఈ యొక్క గర్భస్థ పిండం కానీ, బయటకు జన్మించిన తర్వాత ఆయువు పర్యంతం జీవిస్తున్నటువంటి ఈ యొక్క శరీరాలు కానీ, ఇదంతా కాలంతో ముడిపడి ఉన్నట్టుగా ఈ కాల రహస్యం దీంట్లో నిహితమై ఉన్నది. అందుకని దీన్ని ఆషామాషి ఇలా చదివేసి వదిలేయద్దు, ఇలా వినేసి వదిలేయద్దు. ఇది మనకు ఆయువు ఎక్కడ, మనం పిల్లలం ఎక్కడ, పెద్దలం ఎక్కడ, ముసలి వాళ్ళం ఎక్కడ, కుంటోళ్ళం ఎక్కడ, గుడ్డోళ్ళం ఎక్కడ, ఇది అంతా చెప్తున్నది అన్నట్టుగా దీని లోపల ఉన్నది రహస్యం. ఎందు గురించి దీన్ని చాలా లోతుగా తెలుసుకోవడం మంచిది. నమస్తే ఆచార్య. 50వ పేజీ కదా ఆచార్య? ఏంటమ్మా? 50వ పేజీ కదా ఆచార్య? అవునవును, 50వ పేజీలోనే ఉంది. యా 50వ పేజీలో మధ్యలో ఉంది చూడండి. నిత్య పదార్థములలో ఉండక అనిత్యములందు ఉండుట వలన కారణం అందే కాల సంజ్ఞ. నిత్యము ఏంటి, అనిత్యం ఏంటి? నిత్యము ఆత్మ, అనిత్యము శరీరం. ఈ నిత్యము అనేటువంటి దానికి ఆత్మకు వయస్సు లేదు. ఆత్మగా శిశువు కాదు, ఆత్మ యవ్వనము లేదు, ప్రౌఢము లేదు, వృద్ధాప్యం లేదు, అంగవికలాంగం కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఆత్మ ఏది కాదు. ఈ ఏదైతే ఉందో ఆత్మను ఆవరించినటువంటి, ఇప్పుడు పండేటువంటి పంటలో అల్లుకునేటువంటి పట్టు, విరబూసినటువంటి పత్తి, అది స్త్రీ పత్తియా పురుష పత్తియా?
పట్టు పురుగు అల్లుతున్నటువంటి ఆ పట్టు అది పట్టు పురుగు దాని చుట్టూ అల్లుకుంటున్నటువంటి ఆ పట్టు అది అది స్త్రీ పట్టుదారమా లేదా పురుష పట్టుదారం? ఎలాంటి భేదం లేదు. ఎలాంటి భేదం భేదం లేదు. లేదు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఆ రకంగా అంటే పురుషుని శరీరం నుండి వస్తున్నటువంటి శుక్రకణంకు భేదం లేదు. మళ్ళీ స్త్రీ శరీరం నుండి జాలువారుకుంటూ వస్తున్నటువంటి ఆ యొక్క పేగుబంధంతో వస్తున్నటువంటి ఆ పోషక తత్వాలలో స్త్రీ పురుష భేదభావం లేదు. అవి వచ్చి ఇక్కడ అల్లుకుంటున్న తర్వాత ఈ యొక్క జీవాత్మ యొక్క కర్మ ఫలమును బట్టి ఇక్కడ ఈ యొక్క స్త్రీ పురుష దేహం తయారవుతుంది. ఇది గ్రహించాలి. పట్టుకుంటున్నారా అమ్మగారు? ఓ మాచాజీ, దారంలో భేదం లేదు కానీ ఇప్పుడు స్త్రీ పురుష అనేది చెట్టులో ఉంది, పత్తి చెట్టులో ఉంది. చెట్టు కాదు స్వామి. ఇప్పుడు మనకు ఆ చెట్టు దగ్గర కాదు మనకు కావలసినటువంటిది, ఈ వస్త్రం దగ్గర కావాలి. వస్త్రం అంటే పత్తి నుండే తయారవుతుంది కదా, పట్టు నుండే తయారవుతుంది కదా. ఆ పట్టును తయారు చేసే పట్టు పురుగు కానీ లేదంటే ఈ పత్తిని తీసుకెళ్లి దారము వడికి వస్త్రం నేసేటప్పుడు స్త్రీ పురుష భేదభావం తెలుస్తుంది కదా. ఇది చీర, ఇది ధోతి, ఇది చొక్కా అని చెప్పేసి రంగుని బట్టి దాన్ని వస్త్రం నేసిన దాన్ని బట్టి తెలుస్తుంది కదా. అది నేతవాని పని ద్వారా కొంత కుట్టేటువంటి దర్జీ ఆ రంగులు అద్దేటువంటి వారి ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు అట్లా ఏం లేదు. జీన్స్ ప్యాంట్ వాళ్ళు వేసుకుంటున్నారు, చొక్కాలు వాళ్ళు వేసుకుంటున్నారు, చీరలు వీళ్ళు కట్టుకుని జుట్లు వీరు వేసుకుంటున్నారు. వారి ఎవరో తెలియదు. రంగులు కూడా ఒక మనోరంజనమైన కథ ఏంటంటే, ఒక సాధువులు ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కొత్త దూరంలో ఒకరు స్నానం చేసి ఇట్లా వెంట్రుకలన్నీ ఇంత పొడుగ్గా విరబోసుకుంటున్నారు కాబట్టి ఆమె స్త్రీ అంటది, ఒంటరిగా ఉన్నది అని చెప్పేసి ఆ సాధువులో ఒకరికి కామం కోరిక కలిగి ఆమెతో పలకరించాలని చెప్పేసి దగ్గరికి పోయి చూసాను. చూసేసరికి ఆ ఎంట్రుకలు ఎంత పెద్దగా పొడుగ్గా కనబడ్డాయో స్త్రీలాగా, ముఖం చూస్తే గడ్డం మీసాలు కూడా అంత పొడుగు ఉన్నాయి. అది చూసేసరికి ఓహో అని ఆయన భ్రాంతి పోయిందన్నమాట. అంటే దూరం నుండి చూస్తే ఒక రకంగా, దగ్గరికి వచ్చి చూస్తే ఇంకొక రకంగా, అంటే దూరపు కొండలు నలుపు అనేటువంటిది. అందుకని ఈ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే నిత్యము అనేటువంటిది ఆత్మ, అనిత్యం అనేటువంటిది శరీరం. ఈ యొక్క అనిత్యములో ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు దయానంద సరస్వతి. మళ్ళీ ఇది కూడా చూడండి, నిత్య పదార్థములలో ఉండక, నిత్య పదార్థములలో కాలం ఉండదు. ఎందుకు ఉండదు కాబట్టి అవి నిత్యము. అనిత్యము అంటే నిత్యం కావు కాబట్టి నిత్యం అనిత్యములందు ఉండుట. అనిత్యములలోనే కాలం ఉంటుంది. వయస్సు అనిత్యములకే, దేహములకే. అందుకే గోళ్ళు పెరిగిపోవడం, వెంట్రుకలు పెరిగిపోవడం, శరీరము రోజు స్నానంతో మురికిగా వెళ్ళిపోవడం, ఇదంతా అనిత్యము. అనిత్యములోనే ఈ కాలం. కారణమునందే కాల సంధ్య. ఈ యొక్క కారణం అంటే ఈ యొక్క కాల సంధ్య అంటే దేహములో ఉన్నను దేహి కూడా కాలం వాడే అనబడడం. దేహముకు కాలం వర్తిస్తుంది, కానీ అది దేహమును పట్టుకున్నందున దేహి కూడా కాలం వాడు అనిపిస్తున్నాడు. అండదశ, పిండదశ, శైశవ దశ, బాల్య దశ, యవ్వన దశ, ప్రౌఢ దశ, వృద్ధాప్య దశ, జరాజీర్ణ అవస్థ, మరణాసన్న దశ, అంగవైకల్యం, కుంటితనం, గుడ్డితనం. ఏం అట్లా చూస్తారేంటి? కుంటోడు ఎవరు? ఒరే కుంటోడు అంటే కుంటిగా కుంటుతున్నది ఎవరు? కుంటోడు అంటే రేష పడుతున్నది ఎవరు? రేషం ఎవరు? అది పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నటువంటిది ఏంటంటే గుడ్డోడ కళ్ళు కనబడతలేవు, కళ్ళు నెత్తికెక్కినాయి. అంటే చూడకుండా నడిచినప్పుడు ఆ పోట్రవుతూ అడుగుతుంది అనమాట, అరే ఇంక కళ్ళు కనబడతలేవా అని చెప్పేసి పోట్రవుతూ దెబ్బ తగిలిస్తుంది. బాధపడేది ఎవరు?
ఆత్మలే ఆచార్య. ఇంత బలవంతంగా ఎందుకు చెప్తున్నారు మరి? ఏ? ఈ కాలము అనేటువంటిది దేహానికి వర్తిస్తుంటది, ఆ దేహమే నశిస్తుంటది అంతే. అన్నంను చూస్తే ఇది అర్థమవుతుంటది. అన్నం ఏమంటున్నది అంటే అన్నమును తిన్నప్పుడు అరిగించడం, బయటకెళ్ళి ఆ పంట నుంచి తీసుకొచ్చే దాన్ని కోసుకుంటూ కొట్టుకుంటూ గిరణిలో ఒలుసుకుంటూ నలుసుకుంటూ తీసుకొచ్చి ఉడకబెట్టి తిని నమిలి దాన్ని వేరు చేసి కనబడే రూపాన్ని వేరు చేయడం. అర్థమవుతుందా? అన్నమును అట్లా తీసుకొచ్చి అన్నరసాన్ని ఇమిడింపజేస్తున్నటువంటి వైనం ఏంటంటే ఆ అన్నరసం అనేటువంటిది దేహంగా ఏర్పడుతుంది. ఈ అన్నరసం కూడా దేహంగా ఏర్పడింది కూడా అది కూడా కొంతకాలమే. కనబడే రూపమేమో అప్పటికప్పుడే అదే రోజు గంట 2 గంటలు అంటే ఆ రోజు అనుకోని, ఇంకా కొంతమందికి అయితే 2 రోజులకు ఒకసారి దొడ్డికి పోతారు కదా, అటువంటి వారికి 2 రోజులకు ఒకసారి అనుకోండి. ఆ రకంగా కనబడేదైతే ఆ రకంగా, ఇంకా మిగతాది ఊర్జ శక్తి మాత్రం ఆయువు ఉన్నంత వరకు ఉంటుంటది. అదే కనపడే రూపం అప్పటికప్పుడు విసర్జించబడటం. తోటి ఈ దేహము ఆధ్యాత్మికంలో ఉన్న వారికి ఉదయం తింటే సాయంత్రం, సాయంత్రం తింటే ఉదయం, రోజుకు 2 పూటలు. ఇక అనారోగ్యంగా ఉన్న వారికి 4 పూటలు కూడా అవుతుంటది. అది కడుపు నొచ్చుకుంటే లూజ్ మోషన్ అవుతుంటది కదా, అటువంటి వారికి అట్లా వెళ్ళిపోతుంటది. ఇక కబ్జిగా మలబద్ధకంగా ఉన్నటువంటి వాళ్ళు 2 రోజులు 3 రోజులకు అట్లా పోతారు కదా, అది వారికి అజ్ఞానం. వదిలేండి. ఇతః ఇదమితి యతః తద్ దిశ్యం లింగం. ఇక్కడ ఇదమితి ఇదిగో ఇలాగా యతః అంటే తద్దృశ్యం. ఇగో ఈ సూర్యుడు కనబడుతున్నాడు కదా, ఈ సూర్యుని కనబడుతున్న తోటి దిశ కూడా కనబడుతుంటది. ఇట నుండి ఇది పూర్వము, ఇది దక్షిణము, పశ్చిమం, ఉత్తరం, పైన, కింద అను వ్యవహారము దేని వలన కలుగునో అది దిశ అనబడును. ఆదిత్య సంయోగాత్ భూతపూర్వాత్ భవిష్యతో భూతాచ్చ ప్రాచీ. ఆదిత్య సంయోగాత్ ఆదిత్యుడు అంటే ఆ సమంతా దీప్యతేతి ఆదిత్య. నిరంతరం 24 గంటలు వెలిగేటువంటి వాడిని ఆదిత్యుడు అంటారు. 24 గంటలు సూర్యుడు వెలుగుతాడు. గమనించారా? మనకైతే 12 గంటలే కనబడతాడు, కానీ ఇక్కడ 24 గంటలు చెప్తున్నాడు. సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. సూర్యుడికి ఉదయం లేదు, అస్తం లేదు. కానీ సూర్యుని వైపు ఉన్నటువంటి భూభాగంలో ఉన్న వారికి మాత్రమే సూర్యోదయం, సూర్యాస్తమయం. సూర్యుడు నిరంతరంగా ప్రకాశిస్తూనే ఉంటాడు. ఏ వైపున ప్రథమమున ఆదిత్యుని సంయోగమైనదో ఇక ముందు నగును అంటే ఇక ముందు అంటే ఇప్పుడు ఎట్లయితే అయిందో ఇది వరకు ఇక మీదట కూడా అలాగే అవుతుండునో ఆ వైపునకు పూర్వ దిశ అని, తూర్పు అని పేరు. సూర్యుడు అస్తమించు దిశ పశ్చిమము, పడమర. పూర్వాభిముఖుడై ఉన్న పురుషుని కుడి చేతి వైపు దక్షిణము, ఎడమ చేతి వైపు ఉత్తరము అనబడును. ఏతేనా దిగంతరాలని వ్యాఖ్యాతాని. ఈ దిశలన్నీ ముందే వ్యాఖ్యానించనైనది. పూర్వ దక్షిణల మధ్య ఇప్పుడు ఇది రహస్యం చెప్తున్నాడు చూడండి. పూర్వ దక్షిణల మధ్య తూర్పు దిశ, దక్షిణ దిశల మధ్యలో ఆగ్నేయము, దక్షిణ పశ్చిమ దిశల మధ్యలో నైరుతి, పశ్చిమ ఉత్తరముల మధ్య దిశలో వాయవ్యము, ఉత్తర తూర్పు దిశలలో ఈశాన్యము అనబడను. అంటే 4 మనకు తెలుసు. ఈ 4 ఉపదిశలు అంటే 8 దిశలు. అదే 8 దిశలు కింద మీద కలిపి 10 దిశలు అని వీటిని అంటారు. ఆత్మలక్షణం ఇచ్చా, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ, జ్ఞానాన్ని ఆత్మనో లింగమితి. ఇష్టపడడం, ద్వేషించడం, ప్రయత్నించడం, సుఖపడడం, దుఃఖం అనుభవించడం, బాధపడడం, జ్ఞానం విషయాన్ని తెలుసుకోవడం, ఇవన్నీ ఆత్మన్ నకారాంత్ హలంత్ నకారాంత్ శబ్దము షష్ఠీ విభక్తి ఏకవచనములో ఆత్మనః.
ఆత్మ యొక్క లింగం. లింగం అంటే గుర్తింపు. ఇది ఈ రకంగా గౌతమ మహర్షి న్యాయ దర్శనంలో ప్రథమ అధ్యాయం ప్రథమ పాదం 10వ సూత్రంలో ఇచ్ఛ, రాగము, ద్వేషము, వైరము, ప్రయత్నము, పురుషార్థము, సుఖము, దుఃఖము, జ్ఞానము, తెలుసుకొనుట అను ఈ 6 గుణములు కలది జీవాత్మ అందరు. ప్రాణ అపాన నిమేష ఉన్మేష జీవన మనోగతీంద్రియా అంతర్ వికారా సుఖ దుఃఖేచ్ఛ ద్వేష ప్రయత్నశ్చాత్మను లింగాని. కనాద మహర్షి వైశేషిక దర్శనంలో చెప్తున్నాడు ఏంటంటే, ప్రాణ అంటే శ్వాస బయట నుంచి లోపలికి తీసుకోవడం, అపాన అంటే లోపల నుంచి బయటకు వదలడం, నిమేష ఈ కనురెప్పలు కొట్టడం, ఉన్మేష నిమేష అంటే కనురెప్పలను లేపడం, ఉన్మేష అంటే కనురెప్పలను మూయడం, జీవన ఈ రకంగా బ్రతుకుతున్నటువంటి మనస్సు గతి, మనస్సు యొక్క గతి, ఇంద్రియ అంతర వికార ఈ ఇంద్రియాల యొక్క చంచలత్వం, వికారాలన్నీ సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్న ఇవన్నీ ఆత్మ యొక్క లింగాలు, గుర్తింపులు అని చెప్పేసి ఈ సూత్రాలను గుర్తు చేసుకోండి. 2 న్యాయ దర్శనము, వైశేషిక దర్శనం. ఆత్మ గురించి చెప్పేటప్పుడు ఈ సూత్రాలను చెప్పాలి. ఓం ఆచార్య, ఓం ఇక్కడ ప్రాణము అపానం అనే దాంట్లో సందేహం వస్తుంది. అదే వ్యాఖ్యానం చేస్తున్నాడు కదా ఇప్పుడు. ప్రాణం అనేది ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పింది కదా, ఇప్పుడు దయానంద సరస్వతి వ్యాఖ్యానం చేస్తున్నాడు. వినండి, విన్న తర్వాత అడగండి. ప్రాణము లోపల నుండి వాయువును బయటకు వదులుట. ఆహో అట్లానా. ఆ ఋగ్వేదాది భాషలో బయటది మనము ఆచమనం చేసేటప్పుడు బయటి వస్తువు నీళ్లను లోపలికి ఎట్లయితే తీసుకుంటామో ఆ రకంగా బయటి వాయువును లోపలికి తీసుకోవడం ప్రాణం అని అక్కడ చెప్పాడు. ఋగ్వేదము 10వ మండలము 125వ సూక్తము 8వ మంత్రము మొదటి చరణంలో గర్భం నుండి వచ్చినటువంటి శిశువుకు ఆ బొడ్డుతాడు తెంచి ముక్కు శుభ్రం చేసిన తర్వాత అక్కడ భగవంతుడి సందేశం ఏంటంటే, అహమేవ వాయు ఇవ ప్రావామి ఆరభమానా. నీకు గర్భంలో ఉన్నప్పుడు నీ ప్రమేయం లేకుండానే ఆ పేగుబంధం ద్వారా తల్లి నుంచి నీకు అందించాను. ఇప్పుడు నువ్వు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చావు కాబట్టి నీ పేగుబంధం తెంచనైనది, తల్లికి నీకు సంబంధం తెంచనైనది. కాబట్టి ఓ శిశువా, ఇక నీ జీవితం నువ్వే జీవించాలి. కాబట్టి వాయువుగా నీ దగ్గరకు నేను వచ్చాను, ఇక నువ్వు పీల్చుకో. పట్టుకుంటున్నారా? నువ్వు పీల్చుకో, ఇది ప్రాణం అని చెప్పేసి అక్కడ చెప్పబడింది. ఇక్కడ మరి ప్రాణం లోపల నుండి వాయువును బయటకు వదులుట అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా ముందు చూద్దాం ఈ వ్యాఖ్యానం ఎట్లా వస్తుందో చూడండి. నిశ్వాసము ఇప్పుడు శ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసము అనేటువంటిది. ఉత్తు శ్వాస నిశ్వాస. సరే, ఇంక ముందుకు పోయినాక తెలుస్తుంది. అపానం వెలుపల నుండి వాయువును లోనికి తీసుకొనట ఉచ్ఛ్వాసం. ఉల్టా కనబడుతుంది. అదే అందుకని వారు ప్రభాకర్ గారు అడిగింది అదే, లోనికి తీసుకున్నట ఉచ్ఛ్వాసం. నిమేషము కంటి రెప్పలు మూయుట. మరి నిమేషము కంటి రెప్పలు మూయుట అని అంటాము. ఇప్పుడు ఇది భాష మరి నాకు అర్థమైతే లేదా, మరి ఇది పొరపాటు ఏంటో తెలియదు. ఈ ప్రాణాపానంలోది అదైతే అట్లాగే ఉన్నది. మళ్ళీ ఇది కూడా నిమేషం అంటే గర్భం నుండి వచ్చినప్పుడు మాయలో కళ్ళు మూసి ఉంటాడు కదా, మాయలో ఆ మాయ అంతా శరీరం నుంచి తొలగించడం జరుగుతుంది, శుభ్రం చేయడం జరుగుతుంది. కళ్ళు మూసుకొని ఉంటాడు కదా. అవునాచార్య. మరి తెరవాలి కదా. మరి మూసేది ఎందుకు చెప్పడం ముందు? నేను గ్రహించింది అది, మరి నాది మిడిమిడి జ్ఞానం చూడండి. ఉన్మేషం స్థితిలో చెప్తున్నారేమో. ఉన్మేషం. ఉత్ అంటే లేవడం,
ఉద్భయం తమసస్వరి స్వ. అక్కడ ఏంటంటే అక్కడ లేపడం, ఉన్మేషం, అది సరిగానే చెప్తున్నాడు. కంటి రెప్పలు పైకెత్తుట, జీవనం ప్రాణధారణము, మనము కాదు మనస్సు అని ఉండాలి, విచారము జ్ఞానము, గతి ఇష్టము వచ్చినట్లు తిరుగుట. ఇష్టం వచ్చినట్లు, గతి అంటే క్రియ అంటే సరిపోతుంది. ఇంద్రియములను విషయములందు నడిపి వానిని ఎరుగుట. ఇంద్రియములను విషయములందు నడిపి వానిని ఎరుగుట. వేనిని ఎరుగుట? విషయాలను ఎరుగుటనా, లేదంటే ఈ ఇంద్రియాలు నా దగ్గర ఉన్నవి అని చెప్పేసి వాటిని వినియోగించుకోవడమా? ఇక్కడ ఒక మనోరంజనమైనటువంటి కథ ఏంటంటే, ఒక ఆవిడ అందరి దగ్గరకు వచ్చి సమయం సందర్భం లేకుండా బాగా పక్కపక్కమని నవ్వుతుంది. ఏంటి వల్ల ఏమైంది ఈవిడకి ఇంతగా నవ్వుతుంది అని అంటే, ఆవిడ నవ్వట్లేదండి, కొత్తగా పళ్ళ సెట్ చేసుకుందంటే చూపిస్తుంది. ఏది అర్థం కావట్లేదా? అర్థమైంది చూపించడానికి అవుతుందంట అంతే కదా. పళ్ళు అందరికి నా పనులు చాలా బాగున్నాయి, తెల్లగా ఉన్నాయి. పళ్ళ సెట్ కట్టించుకున్నాను చూడండి, ఇప్పుడు నాకు పనులు ఎంత బాగున్నాయో చూడండి అని చూపిస్తుంది. చూపించడానికి అవుతుంది కదా. అంతే, అదే అక్కడ రాసాం. అది ఆ రకంగా ఇక్కడ కూడా చెప్తుంది ఏంటంటే, ఇంద్రియములను విషయములందు నడిపి ఇక్కడ ఇది గమనించండి. మనకు ఆధ్యాత్మిక మనం ఆత్మనిరీక్షణ చేస్తున్నాం కాబట్టి ఇంద్రియములందు నడిపి ఇంద్రియములను విషయములందు నడిపేవారెవరు? జీవాత్మ. అదే నడిపేవారు, జీవాత్మ, డ్రైవర్. ఇంద్రియములను విషయములందు నడిపి వాణిని ఎరుగుట. వేణిని ఎరుగుట. వేణినంటే ఇగో నా దగ్గర కర్ర ఉన్నది చూడండి అని చెప్పి కర్ర పట్టుకపోయే వాళ్ళు కర్ర చూపిస్తుంటారు కదా. అద్దాలు ఉన్న వాళ్ళు, కళ్ళు కనబడే వాళ్ళు అద్దాలు, నా దగ్గర అద్దాలు ఉన్నాయని చూపించినట్టుగా వాణిని ఎరుగుట. ఇవి నా దగ్గర ఉన్నాయని చూపించడం ఒకటి. వీటి ద్వారా నేను ఈ ఉపయోగములను గ్రహిస్తున్నాను, ఈ రకంగా ఉపయోగం పొందుతున్నాను అని కళ్ళతోటి రూపమును, ముక్కుతోటి శ్వాస ప్రశ్వాసలు, చెవులతోటి వినికిడి, నోటితోటి మాట, తిని తాగడం, ఇవన్నీ. అంతర్వికారం అంటే ఇక శరీరం లోపల జరిగేటువంటి, ఇంతవరకు బయట జరిగేటువంటి చెప్పారు. ఇప్పుడు అంతర్వికారం లోపలి చెప్తున్నది ఏంటంటే ఆకలి, దప్పిక, జ్వరము, పీడ మున్నగున వాణి వలన వికారములు కలుగుట, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషములు, ఇవన్నీ లోపలి ప్రయత్నము ఇవి అన్నీ ఆత్మగుణములే. ఆత్మకు లింగములు. లింగములు అంటే గుర్తింపు. ఈ లింగములు అంటే ఏంటంటే, మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా, ఒకతను తన ఇంట్లో ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళు కిరాయికి వచ్చారు. ఒకవైపు వాళ్ళు వస్తేనేమో అసలు ఏమీ తెలుస్తుంది, చదువు చప్పుడు లేదు, అసలు వాళ్ళు ఉన్నారా లేదా, అసలు వచ్చారా లేదా ఏది తెలియదు. ఇంకొక వైపు ఉన్నటువంటి వాళ్ళు అదే టీవీ సౌండ్, పెడబొబ్బలు, అరసుడు, గిన్నెలు ఎత్తేసుడు, అది ఇది అవుతుంది. అంటే ఏం తెలుస్తుంది? ఒకవైపు ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికంగా, భక్తిగా, నిశ్శబ్దంగా, వాళ్లకు శాంతి ప్రియులు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అల్లరి చిల్లరగా ఉన్నారు కదా. ఇప్పుడు ఆ అల్లరి చిల్లర గురించి దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఆత్మ అంటే ఈ ఇంద్రియాలతో చూడడం కానీ, ముక్తో శ్వాస ప్రశ్వాసాలు తీసుకొని వదలడం కానీ, ఈ యొక్క కాళ్ళు చేతులు కదిలించడం కానీ, ఆకలి దప్పికల ద్వారా కానీ, మనసుతోటి, బుద్ధితోటి, చిత్తంతో, ఈ రకంగా ఇవన్నీ, ఈ క్రియా ప్రయత్నములన్నీ ఆత్మ యొక్క లక్షణములు. ఇందాక మనం పట్టుకుంటున్నాం కదా పరమాత్మలో ఏమని అంటే, దారిన పోయే వారికి ఒక వస్తువు దొరికింది. పొద్దున్నే పోతున్నాడు, వస్తువు దొరికింది. అంటే పొద్దున పోయినా, మధ్యాహ్నం పోయినా, ఎప్పుడు పోయినా అతడు ఒక్కడు పోతున్నాడు కదా, వస్తువు దొరికింది అని అంటే
దాని అభిప్రాయం ఎవరో పోగొట్టుకున్నారని అర్థం. పోగొట్టుకున్నారు. ఇప్పుడు మనం పుట్టే కంటే ముందే భగవంతుడు ఈ వృక్ష వనస్పతులతోటి అన్నమును పుట్టించి తల్లి దగ్గర చనిపాలు తాగిపిస్తున్నాడు కదా. ఇప్పుడు ఆ దారిలో పోయే వ్యక్తికి వస్తువు దొరికిందంటే అతనికంటే ముందు ఎవరో పోయారు కాబట్టి అతనికి వస్తువు దొరికిందనేది అర్థమవుతుంది. మరి పుట్టేటువంటి శిశువుకు పాలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? ఏ పాల డైరీ నుంచి తీసుకొచ్చి ఆ అమ్మ దగ్గర నింపి పెట్టారు? ఇది ఈశ్వరుని యొక్క వ్యవస్థ. మళ్ళీ ఆ పుట్టేటువంటి శిశువుకు సేవ చేయడానికి ఆ తల్లిని చేతగాకుండా బలహీనపరిచి మరి ఆ యొక్క శిశువు పక్కలో పడుకోబెట్టి సేవ చేయించడం, ఇవన్నీ మనం గుర్తించడం. మళ్ళీ మనము ఏ స్త్రీ జన్మలో ఉన్నా, స్త్రీ పురుష జన్మలో ఉన్నా, నపుంసక జన్మలో ఉన్నా, ఏ ఏ ఏ గ్రహములో, ఏ ద్వీపములో, ఏ ఖండాంతరము ఏమైనా అనండి, ఏ దేశంలో ఏ భాషలో ఉన్నను మన దగ్గరికి పురోహితుని పూజ సాకుతోటి, తెలుగు వారి దగ్గరికి తెలుగు వచ్చినటువంటి తెలుగు భాష వచ్చినటువంటి పురోహితుని, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి ఇంగ్లీష్, ఆ రకంగా మనకు తెలిసిన భాషలో మనల్ని మెప్పించి తన చెంతకు మనల్ని రప్పించుకోవడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నటువంటి అంత దేవుణ్ణి మనం ఎట్లయితే తెలుసుకుంటున్నామో జీవాత్మను పట్టుకోవడానికి దయానంద సరస్వతి ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది అందరికీ కంఠస్థంగా ఉంటే ఇంకా బాగుంటుంది. అంత విడమర్చి చెప్తున్నాడు కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ. యుగపత్ జ్ఞానానుపత్తిర్ మనసో లింగం. యుగపత్ దేని వలన ఒకే క్షణమున రెండు పదార్థముల జ్ఞానము కలుగదో దానినే మనసు అందురు. అబ్బా, ఇది చాలా లోతైనటువంటి రహస్యం వస్తుంది చూడండి. యుగపత్ అంటే రెండు విషయాలు. దేని వలన ఒకే క్షణమున, ఏ కారణం చేతైతే ఒకే క్షణమున రెండు పదార్థముల జ్ఞానము కలుగదో దానినే మనసు అందురు. అంటే మనకు సంకల్ప వికల్పాలు ఎంత తీవ్రంగా, అప్పుడే ఇక్కడ చదువుకుంటూనే ఉన్నాం, మనకు పప్పు పొంగుతుంది అనేది ఒకటి, ఇంకా పాలు మాడిపోతున్నాయని, లేదంటే ఆ బిడ్డ గుర్తుకు రావడము, ఇంకా దేశ విదేశాలలో ఉన్న వాళ్ళు గుర్తుకు రావడము, మళ్ళీ ఇది ఇంకా అర్థం కాకపోతే వీళ్ళు కంప్యూటర్ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు పని చేసుకుంటూ పాటలు వింటుంటారు. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, రెండు వినుకుంటూ పని చేస్తున్నాడు, తినుకుంటా చూస్తున్నాడు, తినుకుంటా టీవీ చూస్తున్నాడు అని అంటారు. తినుకుంటా ఎట్లా చూస్తుంటారు? కళ్ళు చూస్తుంటే జరుగుతూ ఉంటేనే అదే ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, మనసు ఒక్కసారి 2-3 పనులు చేయలేదు, రెండే చేయలేదు, ఇంకా మూడోది నాలుగోది ఎట్లా చేస్తుంటారు? ఒకటి తర్వాత ఒకటి అవుతుంటది అనేటువంటిది అభిప్రాయాన్ని చెప్తున్నాడు. ఇంతవరకు ద్రవ్యముల స్వరూపము లక్షణములు చెప్పబడినవి, ఇంకా గుణములు చెప్పబడను. రూప రస గంధ స్పర్శా సంఖ్యా పరిమాణాన్ని పృథక్త్వం సంయోగ విభాగౌ పరత్వాపరత్వే బుద్ధయః సుఖ దుఃఖేచ్ఛ ద్వేష ప్రయత్నాశ్చ గుణా. వైశేషిక దర్శనంలో కనాదముని ప్రథమ అధ్యాయం ప్రథమ పాదం 6వ సూత్రంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, రూపము, రసము, గంధము, స్పర్శము, సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము, పరత్వము, అపరత్వము, బుద్ధి, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, గురుత్వము, ద్రవత్వము, స్నేహము, సంస్కారము, ధర్మము, అధర్మము, శబ్దము అను ఈ గుణములు అనబడును. ఇప్పుడు సమయం ఉన్నది కాబట్టి ఒక్కొక్క దాన్ని విప్పండి అందరు. రూపం అంటే ఏంటిది? ఎవరు చెప్తారు? అగ్ని. కనబడే రూపం. అగ్నియే కనబడేటువంటిది, రూపాకృతి దాల్చుకున్నటువంటిది రూపం. రసమును ఎవరు చెప్తారు? నీరు, జలం. అన్ని మీరే చెప్తారు అమ్మగారు, గుర్తుపట్టుకుని. రసము ఎవరు చెప్తారు? వారు తప్పు చెప్పొద్దు, పోవద్దు. జలం రసం అంటే రసరసం అని జాలువారేటువంటి జలతత్వం
గంధం భూమి. పృథ్వీ ఎవరు చెప్తున్నారు? ఓ పృథ్వీ ఆచార్య గంధం అంటే గంధవతి భూమి. పృథివీ, గంధవతి పృథివీ. అది గంధవతి దుర్వాసన పృథివీ. గాని సువాసన గాని వాసన ద్వారా పృథివీతత్వం తెలుస్తుంది. స్పర్శం గాలి. అంటే పట్టుకోవడం స్పర్శవాన్ శరీరం. వాయు, స్పర్శవాన్ వాయు. వాయు ఏదైతే స్పర్శ ద్వారా తెలుస్తుంటదో, చలి అని వేడి అని అది మంచిదని చెడ్డదని మనకు స్పర్శ ద్వారా ఏదైతే తెలుస్తుందో ఆ స్పర్శను కలిగించేటువంటిది వాయువు ద్వారా. సంఖ్య సంఖ్య అంటే 1, 2, 3 సంఖ్య ఆచార్య. లెక్కించడమా? ఏంటమ్మా? సంఖ్యలు లెక్కించడమా? అంకెలు అదే ఒకటికి మించి ఉన్నటువంటి దానిని గణన చేయబడేటువంటి సంఖ్యలను అంటుంటారు. పరిమాణం. ఏం భాగ్యలక్ష్మి గారు, అనసూయమ్మ గారు ఏంటిది చూసిపోవడానికి వచ్చారా? ఏం చెప్పరు? ఒక పరిధి ఆచార్య. ఆచార్యజీ ఇది నాకు అనుభవం లేదు కదా ఆచార్య, వినలేదు కదా, అందు గురించి చెప్పట్లేదు ఆచార్య. పరిమాణం అంటే అమ్మ కొలత, బరువు, పరిధి. వీడు ఇంట్లో వంట చేసేటప్పుడు చూడరా, తాలింపు వేసేటప్పుడు చూడరా, ఎంత వేయాలి? 1 కిలో తాలింపుకి ఇంత వేస్తారా? వేరు కదా. అవునా సార్? మరి ఇది అనుభవం లేదంటారు. పృథక్త్వం. ఏం శ్యామలయ్య గారు, బాలాజీ గారు మీ మొహం దాచుకొని కూర్చుంటారు, ఏం చెప్పండి. పృథక్త్వం అంటే వేరు చేసే తత్వం ఆచార్య. వేరు చేసే తత్వం అంటే విడదీసేటువంటిది, వేరు చేసేటువంటిది. అది సంయోగం, కలపడం. అన్ని మీరే చెప్తే ఎట్లా? ప్రభాకర్ గారు దేనికోసం వచ్చారు చెప్పండి. సూర్యప్రకాష్ గారు. విభాగం. విభాగం వేరు చేసి ఒక భాగం ఏదైతే వేరు చేయబడిందో దాంట్లో ఒక భాగాన్ని విభాగం అంటారు. అంతే. భాగము విభాగం. పరత్వం. పరత్వం. ఇతరులు. దేవుని గారు ఏంటిది చెప్పమంటే చెప్పరు. వరలక్ష్మి గారు చెప్పండి. అపరత్వం. అనసూయమ్మ గారు నిద్రపోతున్నారా? లేదు ఆచార్య, కూర్చున్నా, నాకు అనుభవం లేదు కదా, అందుకే ఏం చెప్పలేకపోతున్నా. అపరత్వం అంటే మనది. ఇప్పుడు ఓంప్రకాష్ ఇహపర లోకము అన్నాడు. ఇహలోకము పరలోకము. ఆ పరత్వం పరం గురించి తెలుసుకున్నాం. పరత్వం గురించి. అపరత్వం అంటే ఇది మనదే. బుద్ధి. గాయత్రి అమ్మగారు ఏంటిది మాట్లాడదు. ముందు దీంట్లోకి వచ్చేసేస్తే ఓపెన్ చేసేస్తే కొంచెం దీని మీదే ఉంటుందండి ధ్యాస, లేకపోతే మన రకరకాల. బుద్ధి అంటే గ్రహించేటువంటిది, ఆలోచించేటువంటిది, స్మరించేటువంటిది. సుఖము. సుఖం అంటే ఎవరు చెప్తారు? భీమరావు గారు. ఏంటి? ప్రసన్నత. సుఖము అంటే అనుకూలం. తదనుకూలం. దుఃఖము అంటే వ్యతిరేకం. ద్వేషించటం. ఎవరన్నా ఇది కాదు అది కాదు అని అన్నప్పుడు మనకు ద్వేషం వస్తుంది. అప్పుడు ఇది కాదు అది కాదు ద్వేషం కాదమ్మ గారు, ప్రతికూలం. అనుకూలం లేనిదే దుఃఖం. అంతే. ఇచ్చ. ఇష్టం అంటే ఇచ్ఛాశక్తి, కోరిక. నచ్చింది ఏదైనా ఇష్టం. మీ అందరికంటే వారు సూర్యప్రకాష్ గారు బాగా చెప్తున్నారు. మనసుకు నచ్చింది ఆచార్య ఇష్టం అంటే. ద్వేషం. ద్వేషం అంటే ఇష్టానికి విరుద్ధం. ద్వేషం. ఏమంటారు?
మనసుకు నచ్చనిది ద్వేషం అవుతుంది. నచ్చనిది ద్వేషం కాదు, అంతకురా ఇబ్బంది పెట్టేది. ఇప్పుడు వారి వ్యవహారమే కావచ్చు, ఏదైనా కానీ ఇబ్బంది పెట్టేదాన్ని ద్వేషించడం కూడా. ప్రతీకారం ఎప్పుడు వస్తుంది? వ్యతిరేకం ఇది. అంటే వ్యతిరేకం అంటే బాగుంటుంది. ప్రయత్నం. ప్రభాకర్ ఏది చెప్పరా, ఊరికే కూర్చుంటుంది. ప్రయత్నం. ప్రయత్నం అంటే యత్నం ఒక యత్నం ప్రయత్నం, తాపత్రయము, ఉబలాటము, ఉత్సుకత, క్రియా వ్యవహారం. గురుత్వం, ఆకర్షణ. ఆకర్షణ. రాజమణమ్మ గారు ఏమన్నారు? ఒక పని చెయ్యాలంటే ఉత్సాహము, తాపత్రయం. గురుత్వం అంటే ఆకర్షణ ఆచార్యజీ. గురుత్వం అంటే బాధ్యత. గురుతర బరువు. అనుకుంటున్నాం ఆచార్య. బరువు అని బరువు అన్నదమ్మా. పాణిని మహర్షి ఏమంటున్నాడంటే సంయోగే గురుహు, సంయోగే గురుహు. ఈ యొక్క స్త్రీని గురువిని అని ఎప్పుడు అంటారు? బాధ్యత బరువు, గురువుకు బరువు అని. బరువు అన్నది ఏంటంటే అయోగ్యతను భరిస్తున్నప్పుడు బరువు అవుతుంది. ఇప్పుడు బాధ్యత అది ఏమంటారంటే, ఈ భార్య యొక్క అర్థం చెప్పండి. భర్త యొక్క శబ్దం ఏంటంటే భరించేవాడు అన్నాడు. మరి భార్య యొక్క భరించేది భర్తది. ఆమె భరించేది కాదు, బాధ్యత కలది భార్య. ఇప్పుడు ఇక్కడ గురుత్వం ఏంటంటే గర్భంలోకి వచ్చినటువంటి శిశువును యొక్క బాధ్యత చేయబడుతుంది కాబట్టి ఆమెను గురువిని అంటారు. శిష్యుని చెంతకు వచ్చినప్పుడు విద్య నేర్పేటువంటి గురువు అతని బాధ్యత తీసుకుంటాడు కాబట్టి అతన్ని గురువు అంటారు. ఈ గురుత్వం అంటే బాధ్యత ఇంకొకరి పట్ల. ఒకటి గురుతర బాధ్యత అంటారు ఆచార్య. అదే ద్రవత్వం అంటే ఓం ఇది అయిపోతుంది. ఈ పిరియడ్ అయిపోతుంది. ద్రవత్వం అంటే అంటే తరళత, ఘనీభవించినటువంటిది ద్రవత్వం. చిక్కబడనటువంటిది ద్రవత్వం. పలసగా ఉన్నటువంటిది ద్రవత్వం. కారిపోయేటువంటిది ద్రవత్వం. స్నేహం అంటే మిత్రత్వం. స్నేహం అంటే ఎవరు చెప్తారు? కలిసి ఉండడం. స్నేహం అంటే కలిసి ఉండడము కలిసి ఉండడం కాదమ్మా. ఇప్పుడు బస్ స్టాండ్ లో అందరు ఉంటారు, కలిసే ఉంటారు, వాళ్ళ స్నేహితులు. ఆపదలో రక్షించేవాడు. ఆపదలో రక్షించేవారు ఎవరైనా రక్షిస్తారు. సమర్పితముగా, అంకిత భావముగా, సమర్పితముగా, అంకిత భావముగా మనం ఆశించే కంటే ముందే మన అవసరాన్ని చూసి మనకు సహకరించేటువంటి వారు. ఆచార్య ఒకరి మనసు ఒకరు కలిసేది. మరి మా మనసులు కలవడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకునేది ఆచార్య. స్నేహం యొక్క పరిభాష ఏంటంటే, స్నేహంలో ఏముంటది అంటే సమర్పణం, ఆత్మసమర్పణం. అక్కడ ఎదుటి వారికి ఇష్టపడి వారు ఆశించకుండానే వారికి అన్ని రకాలుగా సహకరించడం, తోడుండడం. స్నిగ్ధం, స్నేహం, అతుక్కునేటువంటిది, ఆకర్షించేటువంటి, వశీకరించబడేటువంటిది. ఒకరినొకరు అర్థం చేసుకునేది కూడా వస్తుంది ఆచార్యుల. అర్థం చేసుకునేది కూడా వస్తుంది. ఆ తర్వాత సంస్కారం. సంస్కారం అని దేనంటారంటే సంస్కారితం అవ్వడం, అంటే విక్షిప్తతను వదిలేసి ఒదిగి ఉండడం సంస్కారం.
సంస్కరించబడము. ధర్మము అంటే కర్తవ్యం, కర్తవ్యం. అధర్మము అంటే బాధ్యత వ్యవహరించడము, ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించడం అధర్మం. శబ్దము అనంటే ధ్వనింపజేసేటువంటిది శబ్దం అనేటువంటి 24 గుణములు ఆత్మ యొక్క లక్షణములు అనబడతాయి. ఇది అయిపోయింది, సమయం కూడా చాలా అతీతం అయిపోయింది కాబట్టి ఓం ఆచార్య గారు ధన్యవాదములు. చాలా లోతుగా ఉన్నది, ఆలోచించండి, మళ్ళీ పదే పదే వినండి, విని దీంట్లో సందేహాలు తీసుకుని రండి. ఓం నమస్తే. జ్ఞానకంగా ఆధ్యాత్మిక విద్య మనము ప్రత్యయ ప్రకాశాన్ని ప్రవచనం ద్వారా మనం లోతుగా అర్థం చేసుకుంటాము. విశేషంగా మనము జీవితంలో అడుగులు ముందుకు వేయాలంటే ఆధ్యాత్మికం తోడుంటేనే అడుగులు ముందుకు పడతాయి. పరమాత్మ రహస్యం తెలుసుకోవడము, జీవత్వ రహస్యం తెలుసుకోవడం, ప్రకృతి రహస్యం. ఈరోజు ప్రకృతి రహస్యం విశేషంగా చెప్తున్నారు. అందుకని ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి. ఆత్మ లక్షణాలు అంటే ఏంటిది, ప్రకృతి లక్షణాలు అంటే ఏంటిది విశేషంగా లోతుగా వచ్చినాయి ఈరోజు. దాదాపు పదార్థాలు అంటే ఏంటిది, తర్వాత గుణములు అంటే ఏంటిది అనే విషయం కూడా 24 గుణాల గురించి తెలుసుకున్నాము. మీరు వినండి, 1-2 సార్లు చదవండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. ఈ విధంగా అందరి పంచని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరు ఈరోజు? శనివారం. విజయదుర్గమ్మ గారు నిర్ణయించారు, ఈరోజు భాగ్యలక్ష్మి గారు చేస్తారేమో. అమ్మ భాగ్యలక్ష్మి గారు చేపించండి. నేను చేయిస్తాను. అదే భాగ్యలక్ష్మి గారిది, ప్రభాకర్ గారు. ఈరోజు భాగ్యలక్ష్మి గారిది నిన్న ఉండే, వారు నేను చేయిస్తాను, వారు చేయించారు. సరే అలాగే. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అత వైదిక బ్రహ్మ సంధ్యాయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः। ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जिनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽध्यजायत, तथो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवदधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशी, ॐ सूर्या चन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः। ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः। ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः,
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं पेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरचिराजिरक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं भेदद्मः प्रतीचीदिगवर्णाधिपतिः मृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं भेदद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं भेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं भेदद्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः येभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझं भेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स्तनः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वर्णस्याग्निः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरतो पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रभ्रवाम शरदशतं अदीनस्याम शरदशतं भूयश्च शरदशतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पेतये शन्योरविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపము మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులు నిత్య సత్కర్మంలో ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుము గాక ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु प्रीतये शन्योरविस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्मसंध्या यज्ञमाचार्य जी। ओम नमस्ते आचार्य जी। सर्वेभ्यो नमो नमः आचार्य जी। नमस्ते आचार्य। शांति मंत्र करूं? ఓం ఆచార్య శాంతి పాఠం చేయండి, చెప్పండి. ఓం శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య. అందరూ నమస్కారం. ఓం ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య. నమస్తే నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమో నమః. నమస్తే ఆచార్య. నమో నమః.